ఎల్లుండి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సీఎంల మధ్య వైరం తొలగిపోయిన నేపథ్యంలో తొలిసారి నర్సంపేటలో ఆయన పర్యటించనున్నారు. 1000 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం పర్యటనపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేశారని, వాటిపై రేవంత్ రెడ్డి రివ్యూ ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామమైన కట్టెడు మట్టి తీయని 2 సంవత్సరాల పాలనతోటి విసుకెత్తిపోతున్న నియోజకవర్గంలో మీ గ్యారంటీలు ఒక మహిళకు 60,000 బాకున్నారు. మీరు 2,500 చొప్పున 24వ నెలకు అడుగు పెడుతున్నారు. ఇక్కడ మీరు కరెక్ట్ గా 24వ నెలల అడుగు పెడుతున్నారు నర్సంపేటలో. మిమ్మల్ని మీరు రావద్దా అనలే నర్సంపేట, మీ పార్టీలో మిమ్మల్ని రానేలే, మీకు ఇక్కడ స్థానం లేదని. ఇవాళ మీరు ఏం కాంప్రమైజ్ ఏంది సంగతి అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. 2 సంవత్సరాల పాలన అయితే లాస్ అయిన నియోజకవర్గ ప్రజలు మీరు ఇప్పుడు మూటలు పట్టుకొస్తారు హెలికాప్టర్లను ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నష్టపోయినటువంటి నర్సంపేట నియోజకవర్గానికి గతంలో జరిగే అభివృద్ధి కొనసాగింపుగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ప్రకటనలు కాదు. మీరు మస్తు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు, మాటలు కాదు. ఇక్కడ మా ప్రజలకు మాటలేందో మూటలేందో అన్ని తెలిసిన వాళ్ళు, చాలా చైతన్యవంత ప్రజలు నర్సంపేటలో. ఇలా ప్రతి ఇంటి ముందు అభివృద్ధి ఉంది బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో. మిగతా మీరు నిజంగానే ఇచ్చినటువంటి నిధులు ఉంటే మీరు శంకుస్థాపన చేయండి, తప్పేం కాదు. నేనేమంటే మెడికల్ కాలేజ్ కు హెల్త్ పరమైన ప్రతిదీ చేసినాం. శంకుస్థాపన చేస్తే ఏమొస్తుంది? అలా అవపడుతుంది కంటిన్యూగా, కొత్తగా చేసేదే ఉండదన్న. మేము చేసినాం కదా ఆనాడే. మీరే 2 సంవత్సరాల నుంచి టెండర్లు ఆపిల్లు కదా, కొత్తగా చేసేది ఏంటిది? అలా టీ డయాగ్నోస్టిక్ హబ్ లో రక్త పరీక్షలు చేసే దిక్కు లేదు అక్కడ. ఎవరు రివ్యూ చేయమంటున్నాను నేను. 27 డిపార్ట్మెంట్ల సమీక్ష ముఖ్యమంత్రి గారు చేయాల్సిందే. ఈ నియోజకవర్గానికి పేద డెంగ్యూ లాంటి జ్వరం వచ్చింది, అన్ని ఆగిపోతానే అవయవాలు ఎక్కడెక్కడ. లాభం వచ్చే పనుల గురించి కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద రివ్యూ చేయాలని చెప్పి